రాష్ట్రాన్ని 10 ఏళ్లు నడిపిన నేత ప్రభుత్వ ఖజానాను ఇంకెంత పగడ్బందీగా నడిపించాలి? తన దాకా వస్తే ఒకటి, ప్రజలకు సంబంధించి డబ్బు అయితే మరొకట. ఏది న్యాయం, ఏది అన్యాయం? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో డబ్బుల మాట అటుంచితే అప్పుల భారం మోపి వెళ్ళిన కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీ ఖజానాను మాత్రం ఓ రేంజ్లో పెంచుకున్నారు. ఏ ప్రాంతీయ పార్టీకి లేనంతగా ఆస్తులు ఫండ్ సంపాదించి పెట్టారు. నెల నెల కోట్లాది రూపాయలు వడ్డీ వచ్చేలా చూసుకున్నారు. తేడా అది. బీఆర్ఎస్ పార్టీ ఖజానా గలగల, సర్కార్ ఖజానా దివాళా. నేనా కేసీఆర్ ముందు చూపు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో ఆర్థిక అరాచకం చేసి పడేశారు. ఇది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట. ఈ మాటను ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఎందుకంటుందో తెలుసుకోవాలంటే 10 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. 2014 నుంచి మొన్న కేసీఆర్ సర్కార్ దిగిపోయేదాకా ఏం జరిగిందో తెలుసుకోవడం ముఖ్యం. ప్రజలకు అర్థమవ్వడం ముఖ్యం. సొంత పార్టీ ఆస్తుల్ని డబుల్ ట్రిపుల్ చేసుకోవడంలో చూపిన శ్రద్ధ, రాష్ట్ర సంపద ఖజానా నిండుగా ఉండేలా చేయడంలో మాత్రం మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పుడు రోజు ఓడీ కోసం ఆర్బీఐ దగ్గర చేతులు చాపే పరిస్థితికి తీసుకొచ్చారు. అది ఎలాగో చూద్దాం. ఓసారి బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ డీటెయిల్స్ చూద్దాం. అలాగే తెలంగాణ ప్రభుత్వ ఖజానా అకౌంట్ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఫస్ట్, బీఆర్ఎస్ అకౌంట్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 25న బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఎం శ్రీనివాస్ రెడ్డి ఆడిట్ రిపోర్ట్ను ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఆ ప్రకారం చూస్తే పొలిటికల్ పార్టీలకు ఏటా వివిధ రకాలుగా సమకూరే ఆదాయానికి సంబంధించి ప్రాంతీయ పార్టీల విభాగంలో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 2022-23 గాను దేశంలోనే అత్యధికంగా 683 కోట్ల 6,70,500 నిధులను బీఆర్ఎస్ సమకూర్చుకుంది. ఇందులో వ్యక్తులు, కంపెనీలు, సంస్థల నుంచి వచ్చిన విరాళాలు 64 కోట్ల 3,05,00,000 మేరకు ఉండగా, ఎలక్టోరల్ ట్రస్ట్ ఫండ్స్ రూపంలో 90 కోట్లు, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 529 కోట్ల 3,70,000 పార్టీ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి. బీఆర్ఎస్ కు విరాళాల రూపంలో దక్కిన 64.03 కోట్లలో ఆ పార్టీ నేతలు, వారి సన్నిహితులు ఇచ్చినవే ఎక్కువ ఉన్నాయి. ఈ లిస్టులో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 10 కోట్లతో టాప్ లో నిలిచారు. గతేడాది సెప్టెంబర్లో 5 కోట్ల చొప్పున 2 విడతలుగా ఈ నిధులు చెక్కుల రూపంలో ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కుటుంబానికి చెందిన గాయత్రి గ్రానైట్ సంస్థ 10 కోట్లు, మాజీ మంత్రి మల్లారెడ్డి 2.75 కోట్లు, మల్లారెడ్డి సతీమణి కల్పన పేరిట 2.25 కోట్లు విరాళంగా అందాయి. రాజపుష్ప ప్రాపర్టీస్ 10 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వేములవాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన చెల్మెడ నరసింహారావు ఫ్యామిలీకి చెందిన చెల్మెడ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 2 కోట్లు, విమలా ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2 కోట్ల చొప్పున మొత్తం 4 కోట్లు బీఆర్ఎస్ కందాయి. రోషిని మినరల్స్ నుంచి 5 కోట్లు, హన్సా పవర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి 10 కోట్లు వచ్చాయి. ఎలక్టోరల్ ట్రస్ట్ ఫండ్స్ కింద ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి 3 దఫాలుగా మొత్తం 90 కోట్లు అందాయి. పార్టీపై అభిమానం ఉన్నవాళ్లు, సానుభూతి పరులు విరాళాలిచ్చారు. బీఆర్ఎస్ స్వీకరించింది, తప్పేం లేదు. అయితే అదే సమయంలో కాంగ్రెస్ కు ఏ సంస్థ అయినా, ఏ వ్యక్తి అయినా విరాళం ఇవ్వాలని ప్రయత్నించినా వారిని బెదిరించారని అప్పట్లో హస్తం నేతలు ఆరోపణలు కూడా చేశారు. తమకు ఇస్తే ఓకే, ప్రత్యర్థికిస్తే నాట్ ఓకే. ఇది బీఆర్ఎస్ నడిపించిన వ్యవహారం. సరే, ఫండ్ సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ సంపద పెంచుకోవడంలో చూపిన శ్రద్ధ తెలంగాణ ప్రభుత్వ అకౌంట్పై చూపకపోవడంపైనే ప్రశ్నలొస్తున్నాయి. సొంత పార్టీపై సొంత ప్రేమ, ప్రభుత్వ ఖజానాపై మాత్రం సవతి తల్లి ప్రేమ చూపించారా అన్న డౌట్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ ఖజానా ఖాళీ అవడమే కాదు, అప్పుల కుప్ప వచ్చి పడింది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఖజానా చూస్తే గలగలమంటోంది. ఒకప్పుడు ఏమీ లేని పార్టీ గత 10 ఏళ్లలో వేల కోట్లకు ఎదిగింది. అదే సమయంలో పాలన సాగించిన ఇదే గులాబీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఖాళీ పట్టించింది. ఈ 2 వేర్వేరు అంశాలే అయినా కేసీఆర్ ఏం చేశారో అర్థం చేసుకోవడానికి ఈ రెండింటిని లింక్ చేయక తప్పదు. బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయకపోయినా నెల నెలా ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈజీగా నడిచేలా చూసుకున్న కేసీఆర్ మరి రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత నడుస్తుందా నడవదా అన్న లెక్కలు ఎందుకు వేసుకోలేకపోయారు? తెలంగాణ కోసమే పనిచేస్తాం, కడుపు కట్టుకుని కాపాడుకున్నాం అని చెప్పేవాళ్లు
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నడి రోడ్డుపై ఎందుకు వదిలేశారన్న ప్రశ్నలను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. అప్పులు తెచ్చి తెలంగాణలో సంపద సృష్టించామని చెబుతున్న బీఆర్ఎస్ నేతల మాట నిజమైతే రోజు ఆర్బీఐ దగ్గర ఓవర్ డ్రాఫ్ట్ కోసం సర్కార్ నిలబడాల్సిన దుస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ప్రభుత్వ అకౌంట్ రోజుల తరబడి ఎందుకు ఖాళీగా ఉందన్న ప్రశ్నలకు జవాబేది? ఇంతా చేసి ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు?